డేటా టైప్స్. మనకి డేటా టైప్స్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, where a equal to 10, where b equal to hello. ఇక్కడ ఏ కామా బి అవుట్పుట్ ఏంటి 10 హలో వరల్డ్, 10 హలో వరల్డ్ వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఒకే డేటా టైపా, ఇదేంటి నెంబర్, ఇదేంటి స్ట్రింగ్. సో అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటంటే డేటా టైప్స్ ఫస్ట్ నెంబర్ అవి కాకుండా ఫస్ట్ అవి 2 కేటగిరీస్ లో డివైడ్ అయ్యాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే నిన్న మనం చూసాం కదా, లైక్ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ చూసాం కదా. అందులో మెమరీ కాంపోనెంట్లు ఏమేమి ఉన్నాయి, హీప్, స్టాక్. ఇది మెమరీ కాంపోనెంట్ కదా. మెమరీ కాంపోనెంట్ లో 2 థింగ్స్ ఉన్నాయి. ఏంటి, హీప్, స్టాక్. స్టాక్ లో ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్ స్టోర్ అవుతాయి. ఓకే, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి కదా, అవి హీప్ లో స్టోర్ అవుతాయి. ఓకే, స్టాక్ లో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అన్ని హీప్ లో. సో ఫస్ట్ డిఫరెన్స్, ఫస్ట్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ స్టోర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్టాక్. Non-primitive data types are stored in heap. Heap లో స్టోర్ అవుతాయి. Primitive data types, non-primitive data types. Primitive data types అంటే which holds single values. అంటే సింగిల్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఇక్కడ పైన ఇక్కడ వాల్యూ ఏ ఈక్వల్ టు 20, ఈ సింగిల్ వాల్యూ మల్టీ వాల్యూ, సింగిల్ వాల్యూ. ఇప్పుడు హలో వరల్డ్ సింగిల్ వాల్యూ కదా. సో అలా సింగిల్ వాల్యూని హోల్డ్ చేస్తే మనం ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అండ్ విచ్ ఆర్ immutable. మార్చలేం. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ టాస్క్ చేయండి రా అంటే చేయరు, క్లాస్ కి టైంకి రండి అంటే రారు, అలా అన్నమాట అది. సో కొంతమంది ఇమ్యూటబుల్. సో ఈసారి ఇమ్యూటబుల్ అంట ఎవరైనా అలా చేస్తే, యువర్ ఇమ్యూటబుల్. ఓకే, సో అది ఎలాగో చూద్దాం, ఇమ్యూటబుల్ ఎలాగనేది దానికి లాజిక్ చూద్దాం, అసలు ఎలా దాన్ని జస్టిఫై చేద్దాం తర్వాత. అండ్ విచ్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్ టు హోల్డ్ చేస్తే అది నాన్ ప్రిమిటివ్. అండ్ విచ్ ఆర్ మ్యూటబుల్ అంటే చేంజ్ అవుతారు వాళ్ళు, చేంజ్ ని అడాప్ట్ చేసుకుంటే, చేంజెస్ ని యాక్సెప్ట్ చేస్తే అవి చేంజ్ చేయగలం. విచ్ ఆర్ మ్యూటబుల్. సో ఇవి 3 డిఫరెన్సెస్. ఓకే, ఇక్కడ మనం ఇవి స్టాక్ లో స్టోర్ అవుతాయి కాబట్టి కాల్ బై వాల్యూ అండ్ పాస్ బై వాల్యూ. అంటే దీన్ని కాల్ చేయాలన్నా వాల్యూ ద్వారా తెచ్చుకోవచ్చు, పాస్ చేయాలన్నా వాల్యూ ద్వారా పాస్ చేయొచ్చు. కానీ ఇవి అలా కాదు, కాల్ బై రిఫరెన్స్ అండ్ పాస్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్, పాస్ బై రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ 3 పాయింట్స్ ఓకే కదా. ప్రిమిటివ్ డేటా టైప్ స్టాక్ లో ఉంటాయి, ఇవి హీప్ లో ఉంటాయి. ఇవి సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకుంటే, ఇది మల్టీ వాల్యూ స్టోర్ చేసుకుంటే. ఇవి ఇమ్యూటబుల్ అంటే చేంజెస్ అనేవి చేయలేం. ఇవి
చేయొచ్చు. డిఫరెంట్ ఉంటాయి. అక్కడ అలా ఉంటాయని చెప్పలేము. అక్కడ డిఫరెంట్ అంటే అక్కడ కూడా మ్యూటబుల్ ఇమ్యూటబుల్ ఉంటది. అక్కడ కూడా బిహేవియర్స్ ఉంటాయి, కానీ లాంగ్వేజ్ కి చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకు రెండే ఉన్నాయి, వేరే లాంగ్వేజ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. దీన్నే కాంపోజిట్ అని కూడా అంటాం. నాన్ ప్రిమిటివ్ ఏదైతే ఉందో దీన్నే కాంపోజిట్ డేటా టైప్ అని కూడా అంటాం. వేరే లాంగ్వేజెస్ లో కూడా అన్ని లాంగ్వేజెస్ లో డేటా టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి బిహేవియర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటది. మనకు ఒక లాంగ్వేజ్ వస్తే మిగతా లాంగ్వేజెస్ ఆడించుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్లీ అన్ని లాంగ్వేజెస్ లో లాజిక్ ఒక్కలానే ఉంటది. ఇఫ్ ఎల్స్ అంటే అలానే వర్క్ అవుతుంది, లూప్ అంటే అలాగే వర్క్ అవుతుంది, ఫంక్షన్ అంటే అలా వర్క్ అవుతుంది. సింటెక్స్ మారుతుంది. సింటెక్స్ కొన్ని డేస్ స్పెండ్ చేసి నేర్చుకోవచ్చు కదా మనకు లాజిక్ తెలిస్తే. సో అలా అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేరియబుల్స్ ఉంది, వేరియబుల్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, డేటాను స్టోర్ చేసుకుంటే దాంట్లో డిఫరెంట్ ఎలాగానే చూసాం. పోస్టింగ్ మళ్ళీ అన్ని దాంట్లో ఉండదు, జావా స్క్రిప్ట్ బిహేవియర్ అది. ఇంకా డేటా టైప్స్ ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, కానీ అన్నిట్లో ఒక రకరకాలుగా ఉంటది. జావా స్క్రిప్ట్ లో ఒకలా. సో ఇప్పుడు చూద్దాం. సో డేటా టైప్స్ లో ప్రిమిటివ్ లో ఏమేమి ఉంటాయి? నెంబర్. మనకి వేరే దాంట్లో చూస్తే లైక్ ఇంట్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి. కానీ మనకి అలా ఉండవు, మనకి అన్ని నెంబర్సే. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా డాట్స్ ఉన్నా ఏం లేకపోయినా సరే అదంతా నెంబర్. జస్ట్ అది నెంబర్ అయితే చాలా, అది నెంబర్ లోకి వచ్చేస్తుంది. ఇంకోటి స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇంకోటి బూలియన్ అంటే మన ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ లో వాడొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్, ఇందులో రెండే ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ఏంటి? 1. ఫాల్స్ అంటే 0. తెలుసు. నల్ నల్ అంటే 0, ఎంప్టీ ఆర్ నో వాల్యూ. అన్డిఫైన్డ్. ఇంకా ఇందులో సింబల్ ఉంటది. సింబల్ మీరు చూడండి, నేను ఈ 4 చెప్తా. సింబల్ మీరు చూడండి, సింబల్ ఎలా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ యూజ్ చేయము, మిగతావన్నీ యూజ్ చేస్తాం. రీసెర్చ్ టాపిక్ లో సింబల్ కూడా రాసుకోండి. ఇందాక డిఫర్ రాసుకున్నారు కదా, ఇప్పుడు సింబల్ కూడా రాసుకోండి. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అరేస్, ఇంకా ఆబ్జెక్ట్స్, ఇంకా ఫంక్షన్స్, ఇంకా డేట్, ఇంకా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అంటే మనం ప్యాటర్న్స్ చూసామా? ప్యాటర్న్స్ చూసాం కదా, మీకు జేఎస్ లో వస్తుంది అని చెప్పి, అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇది కూడా ఒకసారి మీరు చూడండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సింబల్. ఇందులో ఇది చూడండి, నాన్ ప్రిమిటివ్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఏంటి అనేది. మిగతావి ఏంటో ఇప్పుడు చూద్దాం. క్లియర్ ఇవి ఏంటేంటి ఉంటాయి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు var a = 20, ఇదేంటి? నంబర్. ఇప్పుడు var b = హలో, ఇదేంటి? స్ట్రింగ్. మనం డబుల్ కోట్ సింగిల్ కోట్స్ లో ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సింగిల్ కోట్ లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ లో అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ var c = ఏం చూసాం ఇంకా? బూలియన్ అంటే ట్రూ. var d = ఫాల్స్. సో ఇవన్నీ ఏంటి? బూలియన్. నెక్స్ట్ var e = నల్. నల్ ఎందుకు అనేది చూద్దాం. var f = అన్డిఫైన్డ్ అంటే వాల్యూ లేకపోవడం. ఇవి డిఫరెంట్ థింగ్స్ ఇవి కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకున్నాయా, మల్టీ వాల్యూ స్టోర్ చేసుకున్నాయా? సింగిల్ వాల్యూస్. సో సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకున్నాయి కాబట్టి ఇవి ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ స్టాక్ లో ఉంటాయి, విచ్ హోల్డ్స్ సింగిల్ వాల్యూస్. ఇప్పుడు ఈ 2 థింగ్స్ మనం కంప్లీట్ చేసాం. థర్డ్ ఏముంది?
ఇమ్యూటబుల్. సో దాన్ని చేంజ్ చేయలేమని అంటున్నాం. సో చేంజ్ చేయకపోవడం ఏంటో అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కన్సోల్ లాగ్ అంటే దీని స్ట్రింగ్ యూజ్ చేసి ఇది నేను జస్టిఫై చేయగలను. కన్సోల్ లాగ్ బి అంటే ఏమొస్తుంది? హలో హలో వచ్చిందా? ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ HLLO అని ఉంది కదా, ఇక్కడ హెచ్ అనేది 0 ఇండెక్స్, ఈ అనేది 1, ఇది 2, 3, 4. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండెక్స్ నెంబర్ ఉంది కదా. స్ట్రింగ్స్ కు ఉంటాయి, నెంబర్స్ కు ఉండవు. దీనికి ఇండెక్స్ నెంబర్ అవ్వదు, 2కి అవ్వదు, 2కి 0 అంటే అవ్వదు అలా, కానీ దీనికి అవుతుంది. సో అలా అవుతుంది అంటే బి ఆఫ్ 0 ఏమొస్తుంది అవుట్పుట్? బి ఆఫ్ 1. నేను జావా స్క్రిప్ట్ నేర్చుకొని వచ్చారా ఏంటి? వేరే లాంగ్వేజ్. సో బి ఆఫ్ 1 అంటే ఈ, అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం ఇండెక్స్ నెంబరింగ్ ద్వారా ఒక్కొక్క వర్డ్ కూడా, ఒక్కొక్క లెటర్ కూడా యాక్సెస్ చేయొచ్చు. మనం సింగిల్ లెటర్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు అంటే చేంజ్ చేయడానికి ట్రై చేద్దామా? ఇప్పుడు నార్మల్ గా వేర్ బి ఈక్వల్ టు చలో అంట. ఇప్పుడు ఇది చేంజ్ అవుతుంది కదా, చేంజ్ అవుతుంది కదా, అది వేరియబుల్ రీడిక్లేర్ చేస్తాం. పోనీ రీఅసైన్ చేద్దాం. ఇది సో హెచ్ బి ఆఫ్ 1, ఓకే, బి ఆఫ్ 0 ఇద్దాం. సి సో చేంజ్ అయింది కదా, అంటే ఇక్కడ ఇలా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చేంజ్ అవ్వట్లేదు. అక్కడ మనం ఏం చేస్తున్నాం? రీఅసైన్ చేస్తున్నాం అక్కడ, అంటే ఇక్కడ ఉన్న వాల్యూని రీఅసైన్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయగలుగుతున్నాం కాబట్టి నేను దీన్ని ట్రై చేస్తా. బి ఆఫ్ 0 ఈక్వల్ టు సి, డబుల్ కోట్స్ కదా, ఇక్కడ బి అని ఇద్దాం. ఇప్పుడు ఏం రావాలి? సెల్లో అని రావాలి, కానీ వచ్చిందా? హలో అని వస్తుంది, అంటే చేంజ్ చేయగలుగుతున్నావా? సో అందుకే అవి ఏంటి? ఇమ్యూటబుల్. అంటే దాన్ని చేంజ్ చేయలేం. మనం రీఅసైన్ చేసి మొత్తం మార్చేస్తున్నాం, మొత్తం దాన్ని మార్చేస్తున్నాం, కానీ మొత్తం కంప్లీట్ దాన్ని మార్చేస్తున్నాం, కానీ అంటే మొత్తం తీసి రిప్లేస్ చేసేస్తున్నాం, కానీ పర్టికులర్ గా ఒక దాన్ని మాత్రం చేంజ్ చేయలేకపోతున్నాం. అది ఇమ్యూటబుల్ అనే బిహేవియర్ వల్ల చేయలేం. సో అందుకే అంటే రీఅసైన్ చేయడం అనేది అది వేరియబుల్స్ కాన్సెప్ట్, కానీ ఈ వాల్యూ అనేది మాత్రం మనం చేంజ్ చేయలేకపోతున్నాం కదా. సో అలా, అందుకే ఇవి ఇమ్యూటబుల్. క్లియర్ ఆ ఇమ్యూటబుల్ అంటే? సో సింపుల్. ఇక్కడ ఏదైతే బి ఆఫ్ 0 అనేది ఉందో దానికి వాల్యూ ఇచ్చినా చేంజ్ అవ్వదు, అది అందుకు ఇమ్యూటబుల్. సో ఇప్పుడు ఈ 3 థింగ్స్ ఓకే కదా. స్టోర్డ్ ఇన్ స్టాక్ లో స్టోర్ అవుతాయి, విచ్ హోల్ సింగిల్ వాల్యూస్ అండ్ విచ్ ఆర్ ఇమ్యూటబుల్. తర్వాత ఇప్పుడు నాకు ఒక అవుట్పుట్ చెప్పండి. ఇక్కడ a ప్లస్ బి అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? 20. హలో, ఏంటంటే 20 అనేది ఏంటి? నెంబర్. ఇది హలో అనేది స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ సి ప్లస్ సి 2 వస్తుంది. 1 ప్లస్ ఇప్పుడు సి ప్లస్ డి 1. ఓకే, డి 0. మైనస్ అయితే మైనస్ లో వర్క్ అవుతుంది అంతే. ఇప్పుడు సపోజ్ సి మైనస్ సి, అప్పుడు ఏమవుతుంది? సి మైనస్ సి ఏమవుతుంది? 0. సో అలా, అది నేను చెప్తా. అది గాయస్ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సి కాదు కానీ ఏ ప్లస్ ఎఫ్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 20 ప్లస్ అన్డిఫైన్డ్. ఇది ఎవరికి ఎస్ లేదు కాదు. సో ఇక్కడ ఏం సింటాక్స్ ఎర్రర్ కాదు. ఇక్కడ ఏ అనేది 20 నెంబర్ ప్లస్ ఎఫ్ అనేది అన్డిఫైన్డ్. సో 20ని మనం ఏదో వేరే దాంతో ప్లస్ చేసేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? నాన్ అని వస్తుంది. మీకు తెలియదులే, నాట్ ఏ నెంబర్.
అది నెంబర్ కాదు అన్డిఫైన్డ్ అనేది చెప్తుంది. అదే స్ట్రింగ్ కి మరి ఎందుకు అవుతుంది? స్ట్రింగ్ కి అలా చెప్పొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, స్ట్రింగ్ కి ఎలా అవ్వదు? స్ట్రింగ్ కి ఎందుకు అవ్వట్లేదు? A+B ఇలా. మరి ఇక్కడ కూడా అది చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? అక్కడ కాన్కాటినేషన్ అవుతుంది. కాన్కాటినేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్కాటినేషన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది అన్డిఫైన్డ్, ఇది స్ట్రింగ్ కాదు కదా, సో కాన్కాట్ చేయలేం. సో అందుకే మనకి ఇక్కడ ఏమొస్తుంది? A+F అంటే నాన్ అని వస్తుంది. అంటే అది నాట్ ఏ నెంబర్. ఇప్పుడు ఎనీ నెంబర్ ప్లస్ సంథింగ్, అది స్ట్రింగ్ కాకుండా ఇంకేదైనా అయితే అది నాట్ ఏ నెంబర్. మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలమా? చేయలేం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయలేం, అందుకు నాట్ ఏ నెంబర్ వస్తుంది. అంటే అది ఒక ఎర్రర్ వచ్చినట్టే కదా. ఇప్పుడు అందుకు మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాం అంటే నల్ యూస్ చేస్తాం. అందుకు నల్ వచ్చింది, అది చెప్తా అది కూడా. ఇక్కడ వ్యారీ A+E = నల్. ఇక్కడ ఏమొచ్చింది? 20. ఇప్పుడు అన్డిఫైన్డ్ కన్నా నల్ బెటరా కాదా? సో ఇప్పుడు అన్డిఫైన్డ్ ఎందుకు, నల్ దేనికి? సేమ్ వస్తుంది, కరెక్టే. నల్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, చదవండి ఎవరైనా. థింక్ ఆఫ్ ఇంటెన్షనలీ ఎంప్టీ వాల్యూ. సో ఇంటెన్షనల్ ఎంప్టీ వాల్యూ అంటే ఇప్పుడు గైస్ లిజన్, ఇప్పుడు సపోజ్ మీరు ఒక కోడ్ రాస్తున్నారు, క్లయింట్ మీకు ఇంకా లైక్ దాని రిలేటెడ్ అంటే కంటెంట్ ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు పర్సన్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి ఉంటుంది, ఇఫ్ యూ హావ్ ఏ వేరియబుల్ పర్సన్ బట్ డోంట్ యెట్ నో ద పర్సన్ డీటెయిల్స్. అంటే మీరు కోడ్ రాస్తున్నారు, ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క పర్సన్ నేమ్ ఇవ్వాలి, కానీ మీకు ఏంటంటే క్లయింట్ నేమ్ ఇవ్వలే. క్లయింట్ ఏం చెప్పాడంటే నేను నేమ్ నీకు తర్వాత ఇస్తా, లేకపోతే పర్సన్ డీటెయిల్స్ నీకు తర్వాత ఇస్తా, అంతలోపు నువ్వు ఎంప్టీగా ఉంచు అని. ఎంప్టీగా వస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూ అన్డిఫైన్డ్ వస్తుంది కదా. ఒకవేళ అన్డిఫైన్డ్ ఇంకా వేరే వాటితో ఎర్రర్ వస్తుంది. సో అక్కడ టెంపరీగా తను ఏదో ఒకటి పెట్టాలి. అక్కడ అన్డిఫైన్డ్ పెడితే తనకు ప్రాబ్లం వస్తుంది, అందుకు నల్ల పెడతాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. జీరో కూడా పెట్టొచ్చు, కానీ నల్ అనేది ప్రొఫెషనల్ వేలో ఉంటది. అంటే అక్కడ ఇప్పుడు జీరో అనేది మళ్ళీ మనం వేరే ఇంటెన్షన్ లో కూడా తీసుకోవచ్చు కదా. జీరో అనేది వేరే దానికైనా తీసుకోవచ్చు, కానీ నల్ అనేది ఏంటి? టెంపరీగా తను ఇక్కడ ఇక్కడ చూడండి, థింక్ ఆఫ్ నల్ యాజ్ ఇంటెన్షనల్ ఎంప్టీ వాల్యూ. అంటే ఇంటెన్షనల్ గా ఓకే నేను ఎంప్టీ చేద్దాం అని చెప్పి పెట్టుకుందే నల్. ఓకే, జీరో అంటే నల్లని జీరోలో కన్సిడర్ చేస్తున్నారు. నల్ అనేది ఎంప్టీ, నల్ అనేది జీరో, నల్ జీరో రెండు ఒక్కటే. కానీ నల్ అనేది ఏంటంటే టెంపరీగా తను ఎంప్టీగా పెట్టాలనుకుంటున్నాడు అంతే. అది కూడా ఎంప్టీ వాల్యూయే, జీరో కాకపోతే అది జీరో డిస్ప్లే అవుతుంది. అవును, జీరో నీకు కనిపిస్తుంది అక్కడ, కానీ ఇప్పుడైతే నీకు ఆ జీరో కనిపిస్తుంది, అక్కడ నల్లే కనిపిస్తుంది. నల్ ఎందుకు? తర్వాత తన వాల్యూ చేంజ్ చేసుకుంటాడు, సో అందుకు నల్. అలా అంటే వాల్యూ A = నల్ అని ఇచ్చామా అంటే మీనింగ్ ఏంటంటే నేను తర్వాత నాకు వాల్యూస్ వస్తే అప్పుడు నేను యాడ్ చేసుకుంటా ఇక్కడ అని ఇంటెన్షనల్ గా తను పెట్టుకుంటాడు వాల్యూ. అప్పుడు A+ సంథింగ్ అంటే ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా మనకి ఎర్రర్ రాదు, నార్మల్ గా అయితే ఎర్రర్ వస్తుంది. సో అదే డిఫరెన్స్. ఇప్పుడు అర్థమైందా నల్ అన్డిఫైన్డ్? ఓకే, ఇదంతా కామెంట్ లో పెడదాం. మళ్ళీ ఇక్కడ ఇంకో ఆపరేటర్ ఉంది, టైప్ ఆఫ్ అని చెప్పి. ఇది ఇది మీరు ఒకసారి చూడండి టైప్ ఆఫ్ ఏంటి అని. టైప్ ఆఫ్ ఏ అంటున్నా, ఏమొస్తుంది? ఓకే, టైప్ ఆఫ్ నెంబర్. సో టైప్ ఆఫ్ ఏ అంటే నెంబర్, సో బి స్ట్రింగ్. సో ఇలా ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి, మీ టాస్క్ లో అది కవర్ అవుతుంది టైప్ ఆఫ్ అనేది. టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆఫ్ లో ఇవ్వాలి. ఓకే, అలా దీనికి చూడండి, ఆ పర్టికులర్ డేటా టైప్ ఏంటి అనేది చెప్తుంది అనమాట టైప్ ఆఫ్ అనేది. సో ఇదంతా కామెంట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేటున్నాయి మనకి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా. ఇందులో సింబల్ ఉంటుంది, అది కూడా మీరే చూడాలి. సింబల్ అది రీసెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, సింబల్. వేర్ A = అరే. అరే అంటే మనకి కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ సిమిలర్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కూడా యూస్ చేయొచ్చు. 5 minutes. సరే 5 minutes. సో గైస్ లిజన్,
వ్యారీ ఏ ఈక్వల్ టు యారే. యారే తీసుకోవాలంటే మనం డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకుంటున్నాం కదా స్ట్రింగ్స్ కి వాటికి, కానీ ఇక్కడ మాత్రం అలా అవ్వదు. వ్యారీ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ నేను నెంబర్ కావాలంటే నెంబర్, స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్. కాదు, అసలు సిఎస్ఎస్కి వెళ్ళొద్దు, సిఎస్ఎస్కి వెళ్ళొద్దు, వద్దు. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఏ, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ కలెక్షన్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ వాల్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఏ ఆఫ్ పర్టికులర్ గా నాకు ఈ వాల్యూ కావాలి, 0. సో ఇది యారే కదా, యారేని మనం ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్సింగ్, కానీ ఏ ఇండెక్సింగ్ అది? నెంబర్ ఇండెక్సింగ్. నెంబర్ ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా యారే గురించి ఎక్కువ మీకు యారేస్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. ఇదైతే యారే, ఓకే. మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకుంటది. వాల్యూ కుడ్ బి ఎనీథింగ్, ఎనీ డేటా టైప్. సో ఏ ఆఫ్ అని చెప్పి ఇలా యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏంటి? 20. అంటే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు కదా ఏ ఆఫ్ అని. ఇలా ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0 అంటే ఏంటి? 20. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అంటే ఏ ఆఫ్ 1 యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. హలో, ఇప్పుడు హలోని చలో అని పెడుతున్నా. ఇప్పుడు కన్సోల్ లాగ్ ఏ, ఇప్పుడు అవుట్పుట్ లో చేంజ్ అవుతుందా అవదా? అవదా. ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అవుతుందని అంటున్నారా? ఓకే. సో చలో, సో ఏమవుతుంది ఇక్కడ? చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక వాల్యూ ఉంది, తర్వాత ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం చేంజెస్ చేస్తున్నాము. అందుకు మనం ఇది ఏంటి? మ్యూటబుల్, విచ్ ఆర్ మ్యూటబుల్. ఆ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సపోజ్ ఏదైనా అక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, సో క్లియరా? సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అంటే క్లియర్ కదా. యారే, యారే మల్టిపుల్ అంటే ఇంకా యారే కోసం యారే వచ్చినప్పుడు చూద్దాం. జస్ట్ డిఫరెంట్ డేటా టైప్ ఉంది, యారే మ్యూటబుల్ అని చెప్పడానికి యారే చెప్పారు. ట్రూ అనే వస్తుంది. ఏ ఆఫ్ 2 ట్రూ అని, ట్రూ అనే వస్తుంది. మనకి 1 అని ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని సినారీస్ లోనే వస్తుంది. నువ్వు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు అలాంటప్పుడు అక్కడ అలా కన్వర్ట్ అవుతుంది. ట్రూ వాల్యూ 1 ఎప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు అలా, కానీ ఇలా ప్రింట్ చేసినప్పుడు రాదు. ఇప్పుడు కన్సోల్ లాగ్ ఏ ఈక్వల్ టు ట్రూ అంటే నీకు అవుట్పుట్ లో ట్రూ వస్తుంది, 1 అని రాదు. కానీ దాన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు మాత్రం 1 ఆర్ 0 సంథింగ్ అలా వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ కి. అప్పుడు మొత్తం మన యారేస్ డిస్కస్ చేసేసినట్టే. ఇక్కడ ఏ ఆఫ్ -1 పెడితే ట్రూ వస్తుంది. డిఫరెంట్ వచ్చిందంటే అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఇది ఎందుకు అన్డిఫైన్డ్ వస్తుంది నేను చూసి చెప్తా. యాక్చువల్లీ -1 మైనస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, లాస్ట్ నుంచి వస్తుంది. అవును, లేకపోతే ఇది వేరే దానికి అసైన్ చేద్దాం. వేర్ బి ఈక్వల్ టు -1. అన్డిఫైన్డ్ వస్తుంది. సరే ఇది ఎందుకు వస్తుంది నేను చూసి చెప్తా మీకు తర్వాత. బేసికలీ రాకూడదు అలాగా, చూద్దాం. సో ఇది అర్థమైంది కదా, అది ఎందుకు వస్తుందో చూద్దాం అది. సో ఇప్పుడు యారేలో 30, 40 సో ఇలా తీసుకున్నా కదా. ఇప్పుడు ఈ 20 ఏంటి, 30 ఏంటి, 40 ఏంటి? నెంబర్స్. నెంబర్స్ అనేది తెలుస్తుంది, కానీ అసలు ఈ 20 అనేది ఒక ఐడియా, ఒక బ్యాచ్ నెంబరా, లేకపోతే ఒక ఏజా ఏంటి అనేది తెలుస్తుందా? తెలియట్లే. ఇలా తెలియదు కాబట్టి మనకి ఏమొచ్చాయి అంటే ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఆబ్జెక్ట్స్ లో మనకు తెలుస్తుంది క్లియర్ గా. అంటే ఇప్పుడు సపోజ్ ఐడి 20, ఏజ్ 30, రిటైర్డ్ 40. సో ఇప్పుడు ఏంటి మనకు తెలుస్తుంది కదా, 20 అంటే ఏంటి ఐడి, 30 అంటే ఏజ్, రిటైర్డ్ అంటే
అది 40 అంటే రిటైర్. సో తెలుస్తుంది కదా, ఇప్పుడు డీని యాక్సెస్ చేయాలంటే లాగ్ ఏ బి కదా, బి. ఇప్పుడు బి అంటే ఏమొస్తుంది? సో మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఏజ్ 30, ఐడి 20, రిటైర్ 40. ఒక మనకి స్పెసిఫిక్ వాల్యూ కావాలి అంటే బి ఆఫ్ ఏజ్ కావాలంటే ఏజ్, అది బి ఆఫ్ కాదు డాట్. ఆ యారేస్ లో అయితే ఆఫ్, ఇక్కడైతే డాట్. ఆఫ్ లో కూడా యూజ్ చేయొచ్చు కానీ అప్పుడు డిఫరెంట్ యూజ్ చేయాలి. సో డాట్ 30 వచ్చింది కదా, సో అలా ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా డేట్ ఉంటది మనకి, ఇది ఇండెక్సింగ్ కాదు, ఇది నంబర్డ్ ఇండెక్స్ కాదు, ఇది నేమ్డ్ ఇండెక్స్. యారేస్ అనేవి నంబర్డ్ ఇండెక్స్, ఇదేంటి ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ అనేది నేమ్డ్ ఇండెక్స్. నేమ్డ్ ఇండెక్స్ ద్వారా అవుతుంది, నంబర్డ్ ఇండెక్స్ ద్వారా అవ్వదు. ఇది నేమ్ నంబర్డ్ ఇండెక్స్, ఇది నేమ్డ్ ఇండెక్స్. ఇంకా var c ఈక్వల్ టు న్యూ డేట్, అంటే ఒక డేట్ ఇవ్వాలి అంటే మనకి ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు సి, సో డేట్ ఈరోజు 28 కదా, 28. సో పర్టికులర్ ఈరోజు డేట్ అది వస్తుంది. సో ఇది నాన్ ప్రిమిటివ్, ప్రిమిటివ్ డేటా టైప్స్. అర్థమవుతుందా? సో రీసెర్చ్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే టైప్ ఆఫ్ చూడండి, టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కి ఏముంది, యారేకి ఏముంది, అండ్ డేట్ కి ఏముంది, ఇంకా ఫంక్షన్ ఉంటది కదా, ఫంక్షన్ మనం చూడలేదు, ఫంక్షన్స్ కూడా చూడండి. ఫంక్షన్ కి టైప్ ఆఫ్ ఏమొస్తుందో చూడండి, లేకపోతే ఇప్పుడు జస్ట్ రాద్దాం కోడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఆ ఫంక్షన్ డిక్లరేషన్ మొత్తం వచ్చింది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డి ఆఫ్ అని ఇవ్వాలి. అది ఫంక్షన్స్ లో చూద్దాం. అంటే ఇవన్నీ అంత అక్కర్లేదు, జస్ట్ డేటా టైప్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూడండి అంతే. అంటే లైక్ యారే అయితే ఇలా ఉంటది, ఆబ్జెక్ట్ అయితే ఇలా ఉంటది, అండ్ ఫంక్షన్ ఇది డేట్ అయితే ఇది, ఫంక్షన్ అయితే ఇది.